దాదాపు 120 దొంగతనాలు చేసావు అని చెప్తుంది రికార్డు చెప్తున్నాయి. అంటే ఇక పోలీస్ ఎఫ్ఐఆర్లో 120, కానీ ఎఫ్ఐఆర్ కానివి చాలా ఉండి ఉండొచ్చు. ఎక్కువ డబ్బులు దొరికిన ఇల్లు ఏది? ఒక కార్ఖానా, ఇక్కడ కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖానా ఉన్న దగ్గర ఒకటే ఇంట్లో 120 తులాలు దొరికింది సార్. ఆర్మీ వాళ్ళ ఇల్లు. నేను ఒక్కనే చేసిన అఫెన్స్ అది. 5 మంది చేసినట్టుంది అఫెన్స్ అది. ఇలాగా నాతో 5 మంది వచ్చి చేస్తే ఎట్లుంటుందో అట్లా బీభత్సం చేసిన అది నేను. అది ఆర్మీ వాళ్ళ ఇల్లు. ఒక 4 కుక్కలు ఇంటెన్కు ఉన్నాయి. అవి డేంజర్ కుక్కలు అట, నాకు తెలియదు కదా. అవి డేంజర్ కుక్కలు అట, విడిచిపెడితే పట్టుకొని చంపేస్తే అంట, నాకు తెలియదు. నేను బయట వెనక డోర్ తెరవకుండా నేను నా పని నేను చేసుకొని మళ్ళీ ముంగ డోర్కి వెళ్ళి వచ్చేసిన. 120 తులాల బంగారం దొరికింది. అంతా అయిపోయింది. 120 ఎలా తెలిసింది నీకు? అన్ని బంగారం ఉన్నాయి సార్ మొత్తం. ఇది ఎంత అని చెప్పి నాకు తెలియదు. అప్పుడు నాకు రిసీవర్ ఉన్నాడు ఒక గజ్వేల్ దగ్గర మార్వాడి షాప్ సార్. అతను సంజయ్. ఆ ఇంట్లో నుంచి వస్తున్నప్పుడు ఏం జరిగింది? నా నేను కాలుతో డోర్ దన్నింది, ఫింగర్ ప్రింట్ పడ్డది దానికి. అది ఒక్కటే క్లూ ఉంది వాళ్ళకి. ఎవరు అని చెప్పి వాళ్ళు తిరుగుతారు, నేనే అని చెప్పి ఎవరు తెలియదు. నేను అదంతా బంగారం అంతా సేల్ చేసిన. 40,000కి సేల్ చేసిన. అంత 40,000 ఇచ్చారు నాకు 120 తులాల బంగారంకి. అయితే వాడు నన్ను మోసం చేసిండు సార్. నేను ఎవరికైతే అమ్మినో వాడు నన్ను మోసం చేసిండు. అయిపోయింది. ఆ పైసలు తీసుకొని ఎంజాయ్ చేసిన, అయిపోయింది. నెక్స్ట్ డే పేపర్ చూస్తే 120 తులాలు బంగారం పోయిందంట. నేను స్టన్ అయిపోయాను. అరే అమ్మ, 120 తులాలు ఎక్కడ అవద్దని చెప్తున్నాను నేను. కానీ జరుగుతుంది సార్. మరి 120 తులాలు పేపర్లో చూసినప్పుడు వాడు రిసీవర్కి అడిగావా? నేను ఇక వాళ్ళ దగ్గర అడగలేదు సార్. నేను ఇక చూసినా కానీ నేను అనుకున్నా అవద్దని రాసుర్రా అంతా ఎందుకున్నారా, లేనే లేదని చెప్పి నేను ఇక. కానీ ఇవాళ రేపు ఎట్లుంది సార్ అఫెన్స్ చేస్తే ఒక ఇంట్లో ఒక 4-5 తులాలు పోయింది అనుకో, 4-5 తులాలకు ట్రిపుల్ రాస్తారు. 20 తులాలు పోయింది అంటారు. 20 తులాలు ఉండనే ఉండదు ఆడ. 20 తులాలు పోయింది. క్యాష్ 10,000 పోతే 70,000-80,000 పోయినాయి. డబ్బులు ట్రిపుల్ రాపిస్తారు. ఎందుకు సార్? పోలీసు వాళ్ళు ఎట్లుంటుంది అంటే సార్, రికవర్ చేస్తారా, రికవర్ ఎంత చేస్తారో అంత చూపెట్టరు సార్. అందులో గ్యామ్లింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో 10 తులాలు బంగారం జంజుని పోయింది అనుకో సార్, వానికి 3 తులాలు 4 తులాలు 3 తులాలు ఇస్తారు. ఆడేమనుకో సచ్చిపోయినకి వచ్చిందా కట్నం వాడు అనుకుంటాడు. ఏం సార్ మొత్తమే పోయింది, ఇక ఎంతో కొంత ఇస్తారు కదా అని చెప్పి ఆల్బీ అనుకుంటారు. దొంగ కేసులు ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు 454, 38 కేసు ఉన్నాయి సార్. ఆ కేసు మామూలుగా దాని పవర్ ఎంత సార్? శిక్ష ప్రూఫ్ అయిందనుకో 3 సంవత్సరాలు ఫుల్ పవర్ ఉన్నది. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో 3 సంవత్సరాలు వేయరు.